వెల్కమ్ టు మీ మహా ఆల్ ఇన్ వన్ ఛానల్. ఈరోజు మీకు బిర్యానీ ఎలా చేసుకోవాలో నేను చూపిస్తానండి. ఇదిగోండి చూసారా, బాస్మతి రైస్ తీసుకున్నాను. బాస్మతి రైస్ తోటే చేశానండి. ఎలా చేసుకోవాలో, దీనికి ఏమేమి కావాలో చెప్తానండి. బాస్మతి రైస్ ఒక 2 గ్లాసెస్ బాస్మతి రైస్ తీసుకున్నానండి. చూసారా ఈ విధంగా ఉన్నాయి. ఇవి ఖచ్చితంగా బిర్యానీ చేసుకునే ముందు 1 అవర్ ముందు నానబెట్టుకోవాలి. దాంట్లోకి సాజీరా, మొగ్గలు, ఎల్చి, దాల్చిన చెక్క, మిరియాలు, బిర్యానీ ఆకు తీసుకున్నాను. అలాగే వెజిటేబుల్స్లో క్యారెట్, పచ్చిమిర్చి, టమాటో, ఉల్లిపాయ తీసుకున్నానండి. ఇప్పుడు ముందుగా ఒక పాన్ తీసుకుని దాంట్లో ఒక 2 టేబుల్ స్పూన్స్ ఆయిల్ పోసి దాంట్లో 2 టేబుల్ స్పూన్స్ నెయ్యి కూడా వేయాలండి. నెయ్యి ఖచ్చితంగా ఉండాలి, ఎందుకంటే టేస్ట్ చాలా బాగుంటుంది. నెయ్యి వల్ల బిర్యానీ ఫ్లేవర్ కూడా పెరుగుతుందండి. ఇది వీటెక్కిన తర్వాత మనం పెట్టుకున్న దాల్చిన చెక్క అవి వేసుకోవాలి. పిల్లలు త్వరగా చేయమని ఒక్కొక్కసారి ఏడుస్తారు బిర్యానీ కావాలని. అలాంటప్పుడు ఈ ప్రాసెస్లో చేసుకుంటే చాలా త్వరగా అవుతుందండి. ఇదిగోండి అక్కడ పెట్టుకున్నాం కదా, పెట్టుకున్నవి వేసుకున్నాము. ఇవి కొంచెం వేగిన తర్వాత వెజిటేబుల్స్ కూడా వేసుకోవాలి. కట్ చేసి పెట్టుకున్న ముక్కలు వేస్తున్నామండి. ఇవి కొంచెం మగ్గనివ్వాలి. బిర్యానీ ఎలా చేస్తున్నా కానీ చాలామంది బాగా ఇష్టపడతారు. బిర్యానీ లేకోకుండా తిన్నవారంటూ ఉండరు కొంతమంది. సండే వచ్చిందంటే ఖచ్చితంగా కొంతమంది అయితే బిర్యానీ ఖచ్చితంగా తింటారు. కళ్ళుప్పు తీసుకున్నానండి, కొంచెం కళ్ళుప్పు వేసుకున్నాను. కొంచెం పసుపు కూడా వేస్తున్నానండి దీంట్లో. అలాగే దీంట్లో మగ్గింది కదండి, ఒక 2 స్పూన్లు అల్లం వెల్లుల్లి పేస్ట్ వేస్తున్నానండి. దీన్ని కొద్దిసేపు మగ్గనివ్వాలి, పచ్చివాసన పోయేంత వరకు. దీంట్లో మసాలా పౌడర్ కూడా వేయాలండి. బిర్యానీ మసాలా మా ఇంట్లో చేస్తుంది. కొంచెం కారం వేస్తున్నాను. బిర్యానీ మసాలా వేస్తున్నానండి. 2 స్పూన్లు వేసాను. 2 స్పూన్లు సరిపోతుందండి. దీంట్లో వాటర్ వేసుకోవాలి. బాస్మతి రైస్ ఒక గ్లాస్ తీసుకుంటే గ్లాసున్నర వాటర్ వేసుకోవాలండి. దానికి గ్లాసున్నర వాటర్ వేసుకుంటే ఖచ్చితంగా కరెక్ట్గా వస్తుందండి మనకి. ఇంకా కొంచెం సాల్ట్ వేస్తున్నాను, సాల్ట్ సరిపోదని. బాస్మతి రైస్ ఎలాగైనా చప్పగా ఉంటుందండి. ఇదిగోండి ముందుగా నానబెట్టుకున్నాం కదండి, వాటర్ లేకుండా తీసుకున్నాం. దాన్ని ఇప్పుడు వాటర్ మరిగేటప్పుడు వేస్తున్నాను. వాటర్ మరిగేటప్పుడే బియ్యం వేయాలండి. అది ఒకసారి ఇలా తిప్పేసి మూత పెట్టేయాలి. మూత పెట్టేసి ఉంచుకోవాలండి. ఒక 5 మినిట్స్ అలా ఉంచితే బాగా హైలో ఉడుకుతూ ఉంటుంది కదండి, అప్పుడు సిమ్లో పెట్టేయాలి. ఇదిగోండి సిమ్లో పెట్టి పావు గంట అయిన తర్వాత తీస్తే ఈ విధంగా వచ్చిందండి. ఇంకా కొంచెం వాటర్ ఉన్నది దాంట్లోని. మళ్ళీ మూత పెట్టుకుని సిమ్లోనే ఉంచుకోవాలి. ప్లేట్ పెట్టేసి ప్లేట్ పైన ఏదైనా బరువు పెడితే ఇంకా బయటకు ఆవిరి అనేది వెళ్ళదండి. ఇదిగోండి ఈ విధంగా వచ్చింది, సూపర్గా వచ్చిందండి. ఇప్పుడు పుదీనా వేసుకుంటున్నాను. పుదీనా అయితే మాకు పైన స్టబ్లోని వేసామండి మొక్కలు, దాని నుంచి కోసుకొచ్చాను. చూసారా ఏ విధంగా వచ్చింది. ఇంకా వాటర్ అనేది లేదండి కింద, పొడిపొడిలాడుతూ బాగా వచ్చిందండి.
అప్పటికప్పుడు చేసుకోవాలంటే ఈ ప్రాసెస్ని ఫాలో అవ్వండి, ఖచ్చితంగా చాలా బాగా వస్తుందండి. చూసారా, బిర్యానీ రెడీ అయిపోయింది. మా వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ షేర్, సబ్స్క్రైబ్.